అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ధ్యానం చేద్దాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన అంటే మనల్ని మనం తగ్గించుకోవడం. ఒక బలమైన దైవ సేవకుడుగా ఒక దైవ సేవకుడు పనిచేయాలి అంటే ఆ దైవ సేవకుడికి ప్రార్థన ఎంతో అవసరం. నేను ఆయా స్థలాలలో నిలవబడి దేవుడి పరిచర్య చేస్తున్నప్పుడు నేను అక్షరార్థంగా చూడలేను, కానీ నేనంతాను ఈ దినము నా కొరకు అనేక మంది ప్రార్థన చేశారని నాకు తెలుస్తుంది. ఒక్కొక్క పర్యాయము నాకు తెలుస్తుంది నా కొరకు ఈ దినం ఎవరు ప్రార్థన చేయలేదని. ఎలా తెలుస్తుంది అంటే, నన్ను నేను సిద్ధపరచుకున్నా దేవుడి పనులు నిలబడినప్పుడు నాకు తెలియకుండా ఎవరు నా కొరకు ప్రార్థన చేస్తారు, ఎందరో కొందరు. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడి వాక్యాన్ని ప్రకటించడానికి నేను నిలబడినప్పుడు నాకు ఇవ్వబడే స్వేచ్ఛ, నాకు ఇవ్వబడే స్వతంత్రం, దేవుడి వాక్యాన్ని నిర్మోహమాటంగా నేను ప్రకటించినప్పుడు వాక్యం వింటున్న వ్యక్తుల్లోని స్పందన, వారి హృదయాలు గుచ్చబడడం, దేవుడి కట్టు మరల్చబడటం, ఈ కార్యాలను నేను చూస్తున్నప్పుడు ఈ దినం నా కొరకు ఎవరో ప్రార్థన చేశారు. ఎందరో కన్నీటి ఫలితమే ఈ దినం నేను ఈ పనిని ఇక్కడ చూడగలుగుతున్నాను అని నేను నమ్ముతాను. కొన్ని పర్యాయాలు చేసేటువంటి పనిలో సంతోషం ఉండదు, అది ఒక నమ్మకార్థపు పనిలాగా చేసేటువంటి పరిస్థితి. అలాంటప్పుడు నన్ను నేను దుఃఖపరుచుకుంటాను, ఈ దినం నా కొరకు ఎవరు ప్రార్థన చేయలేదని. అపోస్తలుడైన పౌలు కూడా, సహోదరులారా మీ కొరకు మీరు నా కొరకు ప్రార్థన చేయండి అనేక పర్యాయాలు ఆయన తన ఆత్మీయ బిడ్డలకు చెప్పినట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడి కార్యము భూమి మీద జరగడానికి ఎంత ప్రభావవంతంగా ఉంటుందో ఈ సన్నివేశాలు మనకు తెలియజేస్తాయి. మీలో ఎవరు ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, ఎవరు చేయడం లేదో నాకు తెలియదు, కానీ నా కొరకు నమ్మకంగా కొందరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. అక్షరార్థంగా ఈ స్థలంలో లేదు, నేను ఎరిగినా నేను సంచరిస్తున్న ప్రాంతాల్లో నన్ను ప్రేమించే అనేక మంది వ్యక్తులు కొందరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆ ఫలాన్ని నేను చూస్తున్నాను, ఆ ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను. ఎందుకనంటే నా ద్వారా జరిగే దైవ కార్యం వెనుక కేవలం నా ఒక్కరి ప్రార్థన, నా ఒక్కరి ప్రయాస, నా ఒక్కరి సిద్ధపాటు మాత్రం కాదు. అది ఎంత మాత్రం కానే కాదు, అది చాలా స్వల్పమైన భాగం. కానీ నా వెనక ఎందరి కన్నీళ్ళు ఈనాడు దేవుడి వాక్యం చేత ప్రభావితం కాబడుతున్న వ్యక్తులు ప్రభావితం కాబడుతున్నారంటే దాని వెనక ఎందరి ప్రార్థన ఉందో అని నేను నమ్ముతాను. ఆ క్రమంలో ఒక మంచి ఉదాహరణ మనం వెతకాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన ఎక్కడికైనా వెళ్ళాలండి, మనం ఏదైనా క్రొత్త ప్రదేశానికి వెళ్ళామనుకోండి, అక్కడ మనం ఏం చూస్తాం, మనకి నివాసయోగ్యంగా ఉండడానికి 1 దినమో 2 దినాలు, నెలలో, లేకపోతే జీవితాంతమో మనం ఉండడానికి యోగ్యమైన పరిస్థితులు ఉన్నాయా లేవా అని మనం పరిశీలన చేస్తాం. ప్రయాణం చేయాలంటే బస్ స్టాండ్ దగ్గర ఉందా లేదా, పిల్లల్ని బడికి పంపాలంటే స్కూల్ ఉందా లేదా, ఇలాంటి అవసరతలను మనం చూసుకుంటాం, పరిణామానికి తీసుకుంటాం. 1-2 దినాలు ఉండాలి అన్నా బంధువులు ఇళ్ళైనా, లాడ్జింగ్ అయినా, లేకుంటే ఆ ఉండడానికి నివాసయోగ్యమైన స్థలంలో మన భౌతిక అవసరతల నిమిత్తం ఏది అవసరతో అవసరతలు అక్కడ అందుబాటులో ఉన్నాయా లేవా అని చూసుకొని అక్కడ విజిట్ చేయడానికి ఇష్టపడతాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా తాను ఏకాంతంగా ప్రార్థన చేయడానికి ఎక్కడ స్థలం ఉందో వెతుక్కునేవాడు. ఆయన ఏకాంతంగా తన తండ్రితో గడపడానికి తను ఇష్టపడేవాడు. ఆయన ఆ స్థలాన్ని వెతుక్కునేవాడు. ఆయన ఎందుకు అలాగూ ప్రార్థన చేయబట్టే ఆయన ద్వారా తన తండ్రి యొక్క కార్యం భూమి మీద ప్రభావవంతంగా జరిగింది.
అద్భుతమైన పరిచర్య ఆయన 3.5 సంవత్సరాలు ఆయన చేయగలిగారండి. ఆయన కొరకు ఎందరో ప్రార్థన చేశారు, ఆయన ప్రార్థన చేశారు. ఒక అద్భుతమైన పరిచర్యను మనం చూడగలుగుతున్నాం. నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము. నిద్రించుచున్న నీవు అంటే అర్థమేమిటి? నిద్రపోతున్న నీవు మృతుల్లో నుండి లే అంటుంది లేఖనం. అసలు నిద్రపోతున్న వాళ్ళు ఎవరు? ఆలోచన చేశారా? ఎన్ని వర్తమానాలు మనం విన్నాం? సూటిగా స్పష్టంగా అంటే ఆత్మీయ స్థితిలో చురుగ్గా లేని వాళ్ళు కదా ఇలా చెప్తాం. దాన్ని ఇంకొంచెం వివరంగా మరి ఒక కోణం లేదని నేను మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు కళలు, దర్శనాలు అనే వాటిని అనుమతించాడు. ఆ క్రమంలో అపవాది కూడా ఆ తంత్రాన్ని, ఆ ఆలోచన, ఆ పని విధానాన్ని ఎన్నుకొని ప్రజలు మోసం చేస్తుంది. అది వేరే విషయం. ఒక కలగంటున్నటువంటి వ్యక్తిని మీరు చూడండి. కలగంటున్న వ్యక్తి ఎలా ఉంటాడు? నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోతున్నప్పుడు మరి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తాడు. అక్కడ ఎన్నో మేలులు, సంతోషము, ఆనందము, లేకుంటే భయము, జగుప్స ఇలాంటి భావోద్రేకాలన్నింటినీ కూడా అతను అనుభవిస్తూ ఉంటాడు. ఆ కళలో ఆనందం కలిగితే సంతోషిస్తాడు, భయం కలిగితే గడగడలాడిపోతాడు, ఒడిగిపోతాడు. అంటే తానున్న స్థితి, తాను చూస్తున్న పరిస్థితి, తాను ఎరిగినటువంటి కలిగిన పరిస్థితి ఏదైతే ఉందో అది నిజము కానీ ఆ అబద్ధమైనటువంటి కళలో కనపడుతున్న దృశ్యాన్ని చూసి అతను భావోద్రేక పూరితుడవుతున్నాడు. ఆ సంతోషాన్నో బాధనో వ్యక్తం చేస్తూ అందులో మమేకం అవుతున్నాడు. అంతే కదా? అలాగే మన ఎదురుగా కనబడుతున్న ఈ ప్రపంచంలో మన ఎదురుగా ఉన్నటువంటి ప్రతి అనుభవం, ప్రతి భావోద్రేకమైనటువంటి పరిస్థితి కానీ, భౌతికపరమైన పరిస్థితులు కానీ అవేమి శాశ్వతం కాదు అని, శాశ్వతమైనది ఏదో ఒకటి ఉన్నది, అది నిలవరమైన పట్టణం, అది నిత్యత్వాన్ని కలిగి ఉన్నది అని ఎరిగి ఉండి కూడా ఈ భౌతికమైన శాశ్వతం కాని విషయాలను గురించి తపన పడుతూ, చింతపడుతూ, వేదన పడుతూ వాటి కొరకు పరుగులు తీస్తూ ఉంటారే, వాటి కొరకు తపన పడుతూ ఉంటారే, స్వంత కార్యాల కొరకు ఆ నిత్యమైనటువంటి పట్టణాన్ని గురించిన ఆలోచన చేయక, తలపులు కలిగి ఉండక ప్రయాసపడుతూ ఉంటారే, ఆ స్థితి నిద్రపోతున్న స్థితి. రక్షణ పొందిన వారి విషయం, పొందని వారి విషయాల గురించి FC 2:2 చెప్తుంది. ఏమని అంటే వారు అపరాధముల చేతను, పాపముల చేతను చనిపోయినటువంటి స్థితి, ఆ స్థితి. ఇప్పుడు నిద్రించుతున్న నీవు ఆ మృతులలో నుండి లేచి రాకపోతే ఏం జరుగుతుంది? ఎవరైనా ఒకరు ప్రభువునందు మృతి పొందారు, ఆ వ్యక్తిని ఇక్కడ పెట్టుకుని ఎంతకాలం మనం ఉండగలం? ఎన్ని గంటలు ఉండగలం? ఎన్ని రోజులు ఉండగలం? ఉంటే ఏమవుతుంది? ఆ శరీరం పాడైపోతుంది. మృతమైనటువంటి ఆ శరీరము దుర్గంధాన్ని వెలువరిస్తుంది. ఆ వాసన మనం భరించలేము. ఆ పరిస్థితులు మనం అనుభవించడానికి ఇష్టపడం. అలా అనుభవించడానికి ఇష్టపడితే మనం కూడా వ్యాధిగ్రస్తులం అయిపోతాం, మనం కూడా రోగగ్రస్తులం అయిపోతాం. కనుక దాన్ని మనం భరించలేం. వీలైనంత తక్కువ సమయంలో ఆ పార్థివ దేహాన్ని, మృతమైనటువంటి దేహాన్ని ఆ స్థలం నుండి మనమున్న ప్రాంతానికి దూరంగా తీసివేయాలని ప్రయత్నం చేస్తాం. అవునా? అలాగే ఈ లోకంలో మృతులైన వ్యక్తులు ఉన్నారు, నిద్రపోతున్నటువంటి స్థితిలో ఉన్నవారు ఉన్నారు. ఆ మృతులైన వ్యక్తుల్లో నుండి ఈ మాట మీకు అర్థం కావాలంటే నేను ఇలాగ వివరిస్తాను. ఒకవేళ మనకు దేవుడు కృపను అనుగ్రహిస్తే దేవుడు ఉండే స్థలానికి మనం వెళ్ళి ఆ స్థలంలో నుండి ఈ భూమిని చూస్తే ఈ భూమి మీద ఏం కనపడుతుందో చెప్పండి నాకు? అబద్ధాల, అన్యాయం చేసేవారు, నరహత్యలు చేసేవారు, వ్యభిచారం చేసేవారు, పాపపు బంధకాల మీద బంధకాల చేత పట్టబడి పాపాలకు దాసులైన వ్యక్తులు, వీరందరూ ఆ దేవుని కళ్ళు మనకు అనుగ్రహిస్తే ఆ దేవుని కళ్ళలో నుండి ఈ భూమిని చూస్తే ఈ భూమి ఎలా కనపడుతుంది? మృతమైనదిగా కనపడదు. మృతమైనటువంటి వ్యక్తుల సమూహంలో క్రీస్తు రక్తం చేత కడగబడి ఈ లోకపు ఆశల వైపు, ఈ లోకపు క్రియల వైపు పరుగులు పెడుతూ ఆ మృతులతో కలిసి తిరుగుతున్న ఈ వ్యక్తులను చూస్తే దీని గురించి మనకేమనిపిస్తుంది? ఆ ప్రభువు నిన్ను ప్రేమించి ఆయన అంటున్నారు,
మృతులలో నుండి నిద్రపోతున్న నీవు లేచిరా నాయన. లేచి రాకపోతే ఆ మృతమైనటువంటి ఆ శరీరము దుర్గంధాన్ని వెలువరిస్తుంది. ఆ శరీరం పాడైపోయే వ్యాధులను కలుగజేస్తుంది. ఆ శరీరం నష్టాన్ని కలుగజేస్తుంది. నీవు కూడా మృతమైపోతావు. నువ్వు మృతుడిగా ఉండడానికి ఇష్టం లేదు. ఆత్మీయంగా నువ్వు చనిపోవడానికి ఇష్టం లేదు. అందుకే నిద్రించుతున్న నీవు లేచిరా. క్రీస్తు నీవు పరిపూర్ణమైన విశ్వాసంగా ఉండాలని నేను చెప్పడం లేదు. దేవుని వాక్యం కూడా నాకు ముందుకు బోధించడం లేదు. నీవు ఒక సాధారణమైన విశ్వాసమే అయినా బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ నేను మీ దృష్టికి తీసుకొస్తాను. అతడు అబ్రహాము సోదరుడు లోతు. లోతు అనేటువంటి వ్యక్తి లోకాన్ని ప్రేమించిన వ్యక్తి. సొదొమ గొమొర్రాల పచ్చదనాన్ని ప్రేమించాడు. లోకస్తురాలైనటువంటి భార్యను చేసుకున్నాడు. అతని బిడ్డలు కూడా లోకస్తురాలైనటువంటి ఆ భార్యను అనుసరించి నడుస్తూ ఉన్నారు. అందుకే ఆ బిడ్డలకు కూడా లోకస్తులైనటువంటి వ్యక్తులనే వివాహం చేయడానికి వారు సిద్ధపరిచారు. ఇలాగున్నటువంటి ఆ విశ్వాసి అతను పరిపూర్ణుడు కాదు. లోతు ఎప్పుడు ప్రేమించాడు. అతను సొదొమ గొమొర్రా పట్టణాలు ఎంతో సుందరంగా కనబడినాయి. అక్కడ సంతోషంగా ఉండవచ్చు లోకానికి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నటువంటి దుర్గంధాన్ని చూసినప్పుడు, అక్కడ ఉన్నటువంటి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన విషయాలను చూసినప్పుడు, పాపాన్ని చూసినప్పుడు తన హృదయాన్ని నొప్పించుకున్నాడట. తన హృదయాన్ని గాయపరుచుకున్నాడట. పేతురు భక్తుడు చెప్తున్నాడు చూడండి. 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత ఏమని ఉంది? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన. పాత నిబంధన గ్రంథం చెప్పడం లేదు ఆయన నీతిమంతుడు అని. పేతురు భక్తుడు సడన్ గా ఈ చిట్ట చివరి పుస్తకాలలో పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా ఎందుకు వ్రాయించి ఉంచాడు అంటే, క్రీస్తు రక్తము చేత కడగబడిన విశ్వాసులమైన మనము ఒక్కసారి పరిపూర్ణతలోకి వెళ్ళము. కానీ ఆ పరిపూర్ణతను పొందడానికి నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో దేవుని చిత్తానికి వ్యతిరేకమైన విషయాలను చూసినప్పుడు, అపవిత్రతను చూసినప్పుడు, అన్యాయాన్ని చూసినప్పుడు, దుర్మార్గాన్ని చూసినప్పుడు నీ హృదయాన్ని నువ్వు నొప్పించుకునేటట్లయితే, నొప్పించుకున్న పరిస్థితులను ఉన్నట్లయితే నీవు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతావు. పరిపూర్ణతల గురించి ఇక్కడ చెప్పడం లేదు సుమండి. పరిపూర్ణతలోనికి నడిపించబడడానికి ఒక సాధారణమైన విశ్వాసియే. ఆయన లోతును మనకు పరిచయం చేస్తున్నాడు. సడన్ గా లోతును ఎందుకు మనకి ఇక్కడ పరిచయం చేయవలసి వచ్చింది? ఆలోచన చేశారు ఎప్పుడైనా? ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, అతడు ఆత్మీయ విలువలను పోగొట్టుకున్నాడు. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము స్థాయి లేదు ఆయనకు. అబ్రహాముకు ఉన్నటువంటి సంపూర్ణ విధేయత లేదు ఆయనకు. కానీ విశ్వాసం ఉన్నది. దేవుని పట్ల విశ్వాసం ఉన్నది. ఆయనలో పుట్టినాడు కదా ఎంతైనా. దేవుని పిలుపునందుకు వచ్చిన అబ్రహాంతో కలిసి నడుచున్నాడు కదా ఎంతైనా. ఆ విశ్వాసం అయితే ఉంది. కానీ ఆ అత్యున్నతమైన ఆత్మీయ విలువలు ఆయనకు లేవు. కానీ చెడుతనాన్ని చూసినప్పుడు, దుర్మార్గతను చూసినప్పుడు, అపవిత్రతను చూసినప్పుడు, కామ వికారయుక్తమైన దుర్మార్గపు పనులు చూసినప్పుడు ఆయన హృదయం నొప్పించుకున్నాడు. ఆయన హృదయం గాయపరుచుకున్నాడు. అందుకే అతను నీతిమంతుడు. ఇక్కడ ఒక ప్రశ్న నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. మనం వీధిలో వెళుతున్నాం. అపవిత్రమైన వాల్ పోస్టర్లు కనపడుతున్నాయి. అపవిత్రమైన క్రియలు ఎన్నో కనపడుతున్నాయి. అన్యాయమైన పనులు, న్యూస్ పేపర్ చూస్తే అపవిత్రమైన బొమ్మలు ఎన్నో కనపడుతున్నాయి. టీవీ చూస్తే అపవిత్రమైన దృశ్యాలు ఎన్నో కనపడుతున్నాయి. నీ హృదయం నొప్పించుకుంటున్నావా? ఈ లోకం అంత ఇంతేదని సరిపెట్టుకొని సంతోషిస్తున్నావా? అబద్ధం ఆడే వ్యక్తులను చూసినప్పుడు, అన్యాయం ఆడే వ్యక్తులను చూసినప్పుడు, విమనస్కులైన వ్యక్తులను చూసినప్పుడు, మందిరంలో ఒకలాగా ఇంటిలో ఒకలాగా ఉండేటువంటి వ్యక్తులను చూసినప్పుడు నీ హృదయాన్ని గాయపరుచుకుంటూ, అయ్యో వీరు ఏమి వింటున్నారు, ఏం చేస్తున్నారు, ప్రభువా వీరిని బట్టి నన్ను క్షమించమని నీ హృదయాన్ని నొప్పించుకునే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒకవేళ నువ్వు అలాగూ లేకపోతే ఆ అన్యాయాన్ని చూసి, అపవిత్రతను చూసి, దుర్మార్గాన్ని చూసి ఈ లోకం ఇంతే ప్రభువా
నేను మాత్రం అన్యాయం చేయడం లేదు, నేను మాత్రం అబద్ధం ఆడడం లేదు, ఏం చేస్తాను క్షమించు ప్రభువా అని సమర్థించుకొని వారితో కలిసి ఉంటే వాళ్ళలో నుండి నువ్వు లేచిరా. నిన్ను గురించి లేఖనం చెప్తుంది, ఏర్పరచబడిన వంశము అని, ప్రత్యేకించబడిన వంశము అని నిన్ను గురించి లేఖనం తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళతో కలిసి బ్రతుకుతూ నీ హృదయాన్ని నొప్పించుకోకుండా ఉన్నట్లయితే, నీ హృదయాన్ని గాయపరచుకోకుండా ఉన్నట్లయితే నువ్వు నిద్రపోతున్న స్థితి, ఆ స్థితి నుండి నువ్వు బయటికి రా, ఆ స్థితి నుండి నువ్వు బయటికి రా. లేకుంటే నీ మీద ప్రకాశించవలసిన ప్రకాశం, క్రీస్తు ప్రకాశం ప్రకాశించదు. మొదటి అధ్యాయాన్ని తీసుకొని ఆయన జీవము, ఆయన వెలుగు అని నేను మీకు పరిచయం చేస్తాను. ఆ ప్రకాశం ప్రకాశించదు. ప్రభువులకు బయట సగము మనసుతో వెంబడించిన లోతు ఆ పరిస్థితులను చూసి తను తాను నొప్పించుకున్నప్పుడు అతడు నీతిమంతుడయ్యాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు గాయపరుచుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? ఆ ప్రశ్న నేను నీ దృష్టికి తీసుకో. ఈ దృశ్యాన్ని నేను మీకు ఎలాగ వివరిస్తాను. చేప నీళ్లలో బ్రతుకుతుంది, తీసి ఒడ్డు మీద వేస్తే అది నివాసయోగ్యమైన స్థలం కాదు. చేపకు ఎగిరెగిరి పడుతుంది, విలవిల్లాడుతుంది, తన ప్రాణం ఉన్నంత వరకు కూడా కొట్టుకుంటుంది. ఎందుకు? ఇది నేను నివసించడానికి యోగ్యమైన స్థలం కాదు అని. అలాగూ క్రీస్తుతో నిబంధన చేసుకున్న నీవు, ఆ అపవిత్రమైన దేవుడు, అపవిత్రమైన పిల్లలు కలిగిన ప్రజల మధ్య నివసిస్తున్న నీవు, ఆ అపవిత్రతను బట్టి ఆ చేప వలె విలవిల్లాడుతూ ఉండడం ద్వారా నీవు క్రీస్తు ప్రకాశాన్ని పొందుకోగలుగుతావు, క్రీస్తు జీవాన్ని నువ్వు పొందుకుంటావు. అలాగుల నువ్వు ప్రత్యేకపరచుకోకపోతే ఏ విషయాలలో, ఎన్నో విషయాలు మీరు లిస్ట్ రాసుకోండి. నీ దైనందిన జీవితంలో ఎదురవుతున్న సవాళ్ళు, ప్రతి విషయంలో, నువ్వు పనిచేస్తున్న స్థలంలో, నువ్వు క్రీస్తుని అంగీకరించని నీ స్వజనాంగానికి మధ్యలోకి వెళ్ళేటప్పుడు, లేదు నువ్వు ప్రయాణం చేస్తున్న స్థలాలలో కదా. ఒక మాట నేను సూటిగా చెప్తున్నాను. బ్రాహ్మణోత్తమును చూడండి, పూజారైన వ్యక్తులకు ప్రత్యేకమైన డ్రెస్ ఉంటుంది. ఆ పూజ చేసే సమయంలో వాళ్ళు ప్రత్యేకం చేసుకుంటారు. ముస్లిం మౌలాలు ఇలాగ ప్రతి మతస్థులకు కూడా ఆయా ప్రత్యేకమైన ఆరాధన సమయాలలో ప్రత్యేకమైన వస్త్రధారణ ఉంటుంది. అవునా? ఆదివారం క్రైస్తవుడు నేను గుర్తుపట్టడానికి మౌనంగా తెల్లటి వస్త్రాలు వేసుకొని రావడానికి నీకున్న అభ్యంతరం. ఇంటి గోడల నిండా దేవుని వాక్యాలు పెట్టుకోవాలి. మీ బైబిల్ గ్రంథం మీ ఇంటిలో అందరికీ కనపడేటట్టు పెట్టాలి. మీ ఇంటి గోడల మీద ఏమున్నాయి? నువ్వు చెప్పే కారణాలు సాకులని తెలుసు. నిత్య జీవం క్రీస్తుస్తాడని, ఆశీర్వాదం ఇస్తాడని, ఆయన అసాధ్యమైన ఏది లేదు, నాకు బ్రతుకునిచ్చింది ఆయనని చెప్తున్న నీవు నీ ఇంటిలో ఆయనను కనపరచడానికి, నీ ఆఫీసులో, నీ బాధ మీద, లేదు నువ్వు ట్రావెల్ చేస్తున్నప్పుడు నీ దారిలో దైవ సంబంధమైన కార్యాలు బైబిల్ గ్రంథం నీతో కలిసి తీసుకువెళ్తున్నావా? ఎందుకు తీసుకువెళ్తున్నా? నువ్వు నిద్రపోతున్న స్థితిలో ఉన్నావా? లేకుంటే ఆయన జీవం నీలో ప్రకాశిస్తుంది. నువ్వు సువార్త ప్రకటించనక్కర్లేదు. నీ ఆఫీసులో సువార్త ప్రకటించడం తప్పు, అది గవర్నమెంట్ పై అధికారులు ఒప్పుకోరు. అలాగే చేయమని బైబిల్ గ్రంథం బోధించడంలా మౌనంగానే, ఇదిగో నా జీవం, నన్ను జీవంతో నింపిన జీవం, దేవుని వాక్యం అది ప్రకటించడానికి నువ్వు వెళుతున్న స్థలాలలో అన్యుల మధ్యకి వెళితే అన్యుల వలె వేషధారణ వేసుకొని వెళ్తున్నావు. న్యాయమా? నువ్వు నిద్రపోతున్నావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నాకు రక్షణ ఇచ్చాడు, విమోచనిచ్చాడు, నరకం నుండి తప్పించాడు, శాపం నుండి విడిపించాడు అని చెప్తున్న మాటలు రెండు మాటలు కాదు, రెండు తలంపులు కాదు. మౌనంగానే నీ బ్రతుకులు, నువ్వు చేస్తున్న క్రియలు క్రీస్తును ప్రకటించేవిగా ఎలా ఉంటాయి? ఎలా ఉంటే క్రీస్తు నీ ద్వారా ప్రకటించబడతాడు? భోజనము చేయటందును, పానం చేయటందు మీరు ఏది చేసినా దాని యొక్క క్రీస్తు నామ ఘనతను నువ్వు ప్రకటించాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉంటే, యాకోబు భక్తుడు అంటాడు తన పత్రికలో, మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి. బహు కామ వికారయుక్తమైన దుర్మార్గపు లోకంలో ఉండే లోతు ఎలాగో నొప్పించుకున్నాడో, మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో దేవుని చిత్తానికి వ్యతిరేకమైన విషయాలను చూసి నీ హృదయాన్ని నొప్పించుకోవాలి. నొప్పించుకున్నప్పుడే నువ్వు నీతున్నట్టు, నొప్పించుకోకపోతే నిద్రించుతున్న స్థితిలో నువ్వు లేచిరా.
అంతేకాదు అసలు నొప్పించడానికి కూడా అది తప్పే ఉంది అండి. ఈ రోజు లోకంలో ఇలాంటి వ్యక్తులు ఎంతమంది లేరండి. క్రైస్తవులు ఎలా లేకుండా ఎలా బ్రతుకుతున్నారండి అని ఒకవేళ నువ్వు అనుకుంటే అసలు నువ్వు తిరిగి జన్మించావా? నీ మారు మనసు సరైనదేనా? క్రీస్తు ఆలోచన, క్రీస్తు తత్వం నీకేమైనా అర్థమైందా? లేకుంటే అలవాటు ఏదో అవసరం కొరకు ఆపద మొక్కలోడని వస్తున్నావా? క్రీస్తు జీవం నీలోనికి రాదండి. ఆయన చీకటి ఎంత మాత్రము లేదు అని లేఖనం చెప్తుంది. మరి నీ లోపల చీకటి నుంచుకొని దేవుని చిత్తానికి వ్యతిరేకమైన తలంపులను నువ్వు చేయకపోయినా, క్రియలను నువ్వు చేయకపోయినా, చేస్తున్న వ్యక్తులను సమర్థించే వ్యక్తిగా ఉన్నావంటే ఆ చీకటిని నీ ఇంట్లో ఉంచుకుంటున్నావు కదా. నీ ఇంటిలో ఏదో ఒక మూల ఒక దొంగవాడిని ఒక రాత్రిపూట ఉంచుకుంటారా మీరు? ఉంచుకుంటే ఏమైంది? తెల్లపాటికి మొత్తం ఖాళీ అయిపోయింది. మరి క్రీస్తు ప్రకాశం నీ మీద ప్రకాశించాలి అని చెప్పినప్పుడు నీ లోపల ఎందుకు కొన్ని చీకటి విషయాలు ఉంచుకుంటున్నావు? ఆయన వెలుగు, ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రం లేదు బైబిల్ చెప్తుంది. మరి కొన్ని విషయాలు ఎందుకు అనుమతిస్తున్నావు? జాగ్రత్త. దొంగని ఇంటిని దోచుకున్నట్లే నీ హృదయాన్ని దోచుకుంటాడు. నువ్వు కట్టబడలేవు, నీ కుటుంబం కట్టబడదు, ఒక సంఘం కూడా కట్టబడదండి. ఒక దైవ సేవకుడు అలాంటి పాపాన్ని ఉంచుకుంటే, ఒక సంఘంలోని వ్యక్తులు ఒక పాపాన్ని అందరూ కలిసి ప్రోత్సహిస్తే ఆ రోజున ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల సత్యం గ్రహింపకుందుము. అంటే క్రీస్తు వెలుగని తెలిసి ఆయనకి ఇష్టం లేని విషయాలు ఎన్నో మనకు తెలిసి ఆ ఇష్టం లేని విషయాలు నువ్వు చేయటం లేదు. చేస్తున్న వ్యక్తులతో కలిసి నువ్వు బ్రతుకుతున్నావు. ఆయన వెలుగు, నువ్వు కూడా వెలుగుగా ఉండడానికి పిలువబడ్డావు. ఆయన జీవంతో నింపబడడానికి పిలువబడ్డావు. కానీ నువ్వేం చేస్తున్నావు? వెలుగు కాని వ్యక్తులతో కలిసి తిరగడానికి, కలిసి జీవించడానికి నువ్వు ఇష్టపడి వాళ్ళతో కలిసి తిరుగుతున్నావు. అప్పుడు వెలుగు నీకు వస్తుంది. ఆలోచన చెప్తుంది ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని మనము అబద్ధము ఆడుచు, అంటే చీకటితో నడిచిన పాపముతో ఉన్న వ్యక్తులతో కలిసి నడిచిన ఎడల మనం సత్యము ధరింపకుందుము. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల. ఈ మాటలు మీరు ఇలా వివరిస్తారు. షర్ట్ మీద ఏదో మచ్చ ఉంది, ఆ మచ్చ కనపడకుండా కచ్చి పడ్డ పెట్టుకుంటారు. లేదు గదులో వెళ్తుంది, ప్రజలందరూ ఉన్నారు, అది కనపడకుండా ఏదో అడ్డం పెట్టుకొని వచ్చారు. లేదు అది కనపడుతుంది అనుకుంటూ ప్రక్కకెళ్ళి మూల కూర్చుంటారు, గబుకుని లేవను. ఎందుకని? ఏదో ఒకటి నీకు ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు నా బ్రతుకులో ఉంది కనుక దేవునికి ఇష్టమైన ప్రజలతో కలిసి నడవను. కాబట్టి ఆ ప్రజలతో నాకు సహవాసం లేదు. కానీ నా బ్రతుకులో ప్రతి విషయం కూడా నేను మీకు తెలియజేసినప్పుడు, నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే విషయంలో ప్రతి విషయాన్ని నేను మీకు తెలియజేసినప్పుడు నాకంటూ దాచుకుంటానికి ఏముంటుంది? ఏమీ లేనప్పుడు నేను నీతో మాట్లాడడానికి నాకు అభ్యంతరం ఏమిటి? నీతో కలిసి పని చేయడానికి నాకు అభ్యంతరం ఏమిటి? నా బ్రతుకులో ఉన్న కష్టము, సుఖము, ఒకవేళ నేను అబద్ధమైన వ్యక్తికి ఉంటే, ఒకవేళ నేను కోపడిన వ్యక్తికి ఉంటే, ఏ పరిస్థితుల్లో అబద్ధమాడానో కోపమాడానో ఎదురుగా యథార్థంగా ఆ వ్యక్తులతో దేవునితో ఒప్పుకున్నప్పుడు నేను ఇంకా సిగ్గుపడవలసిన అవసరం ఏమిటి? నా కోసం యేసు ప్రభు వారు ఒక చిన్న వస్త్రాన్ని మొలకుంచారు. ఆయనకి మిగిలినంత నగ్నదేహం. ఆయన సిగ్గుపడలేదు అలాగ వేలాడబడ్డానికి. నాలో ఒక పొరపాటు ఉంది, ఒక చిన్న దేవునికి వ్యతిరేకమైన కార్యం ఉంది. ఆ కార్యం నేను చేశాను. ఎవరి పట్ల చేశానో వారి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవడానికి నాకెందుకు సిగ్గు? నేను సిగ్గుపడ్డాను అంటే ఆ చీకటిని నేను అనుమతించాను అంటే అర్థమేమిటి? బైబిల్ ఇలా చెప్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం, వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులను వెలుగును ప్రేమింపగా చీకటిని ప్రేమించేది. అంటే మాటలు అర్థమేంటి? ఏదో ఒక తప్పు ఉంది. ఆ తప్పు చేసిన వ్యక్తితో ప్రేమిస్తున్నాడు, యథార్థంతో ప్రేమించడం లేదు కనుక యథార్థంగా ఉన్న వ్యక్తులతో
కలిసి పనిచేయడం. యోహాను సువార్త 1:7 ఏం చెప్తుంది? మనము వెలుగులో నడిచిన యెడల అంటే అర్థమేమిటి? వెలుగులో నడవడం అంటే అర్థమేమిటి? మన జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని అది వెలుగు సంబంధమైనదిగా చూసుకుంటూ ఆ వెలుగును అందరికీ సాక్షాత్తుగా ప్రకటించినప్పుడు మనము అన్యోన్య సహవాసం. అప్పుడు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు, అప్పుడు ఇద్దరు కలిసి సువార్త చేస్తారు, అప్పుడు ఇద్దరు కలిసి దైవ కార్యం చేస్తారు. ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నా, నీకు ఒక వ్యక్తిని ఇక్కడ ఉన్నావు, మరి ఒక వ్యక్తితో నాకు అన్ని విషయాల్లో అన్యోన్య సహవాసం ఉందని చెప్పడానికి ఒక్క వ్యక్తి ఉన్నారా నీకు? ఎవరికి వారు ప్రశ్నించుకోండి. అన్ని విషయాలలో అన్యోన్య సహవాసాన్ని కలిగి నాతో కలిసి నా దీన స్థితిలోను ఉచ్చ స్థితిలోను నా బలహీనతలోను నా బలంలోను నన్ను ప్రేమిస్తూ నాతో కలిసి ప్రార్థన చేయగలిగిన ప్రభు పని చేయగలిగిన మరొక వ్యక్తి నాకు ఉన్నారని నువ్వు చెప్పగలవా? సాక్షి ఉన్నారా నీకు? లేరు అంటే అర్థం ఏంటి? ఎందుకు లేరు? నువ్వు వెలుగులో నడవడం లేదు. ఎవరు నీతో కలిసి పని చేయాలని కోరుతున్నావో వారు వెలుగులో నడవడం లేదు. అది భార్యో, అది భర్తో, లేదు అది తోటి విశ్వాసి పురుషుడో స్త్రీయో, పెద్దలో చిన్నలో, ఏదో విషయంలో గోడ కట్టుకొని దూరంగా ఉంటున్నారు కనుక మరి ఒక వ్యక్తితో అన్ని విషయాలలో అన్యోన్యమైన సహవాసం కలిగి లేరు కనుక నీ ద్వారా జరగవలసిన దైవ కార్యం భూమి మీద జరగడం అంటే నువ్వు దేవుని పనికి అడ్డుగా ఉన్నావు. నేను ఈ వర్తమాన ప్రారంభంలో చెప్పాను ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ప్రార్థన అంటే తగ్గించుకోవడం, ప్రార్థన అంటే దేవుని ఎదురు తగ్గించుకోవడం, ప్రార్థన అంటే దేవునికి విధేయత చూపించడం అని చెప్తూ ఆ ప్రార్థన ఎంతటి ప్రభావవంతమైంది అంటే అనేక మంది వ్యక్తుల జీవితాలను దేవుడి తట్టు త్రిప్పగలిగింది, బలహీనతలు బలపరచగలిగింది, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచగలిగింది. అలాంటి ప్రార్థన నువ్వు మరి ఒక వ్యక్తితో కలిసి చేయలేని స్థితిలో ఉన్నావు అంటే ఏ చీకటి మరి ఒక వ్యక్తితో నిన్ను కలవనీయకుండా చేస్తుంది? ఒక్క వ్యక్తిని సంపాదించుకోలేకపోయావు నీవు. ఎంతకాలమైన దేశ ప్రభుత్వం నిబంధన చేసి నేను తిరిగి జన్మించానని చెప్పుకొని క్రీస్తు జీవం నీలో నుండి ఎలా ప్రవహిస్తుంది? నేను పరిపూర్ణత గురించి మాట్లాడడం లేదు. ఇదేనా ఒక సాధారణమైన విశ్వాసుల గురించి, విశ్వాసపు జీవితాన్ని గురించి నేను మీకు పరిచయం చేస్తున్నా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వల్ల ఆ 20వ వచనం చూడండి. దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును, దుష్క్రియలు కనపడకుండానట్లు వెలుగును ఎందుకు? ఈ మాటలు ఎలా వివరిస్తాను? నువ్వు బాప్తిస్మం పొందావుగా, నిబంధన చేసుకున్నావుగా, ప్రమాణం చేసావుగా, ఆదివారం బలలో పాల్గొంటారు పాస్టర్ గారు, దేవుని వాక్యంలో ఏ ఆజ్ఞ నుండి ఆజ్ఞలు పాటిస్తారని. నిజమేనా? చేసిన నీవు ఆదివారం ఎందుకు రాకుండా ఉంటున్నావు? సరే, నీకు ఆరోగ్యం బాగలేక రాకుండా ఉన్నావు అనుకున్నా. ఆ విషయాన్ని నీ కొరకు కనిపెడుతున్న నీ ఆత్మకు కాపరి అయినటువంటి కాపరికి చెబుతున్నావా? నేను ఈ పరిస్థితుల్లో రాలేకపోతున్నానన్న ఒక సమాచారాన్ని ఇస్తున్నావా? కాబట్టి నీకు నాకు అన్యోన్య సహవాసం. నువ్వు చీకటిలో ఉన్నావు. ఒక విశ్వాసిని మరి ఒక విశ్వాసితో ఏకత్వం కలిగి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? ఎందుకు అన్ని విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలు పంచుకోలేకపోతున్నారు? కారణం కొన్ని చెప్పుకోలేని విషయాలు. అది దేవుడికి ఇష్టమైనవైతే ఎదుటి వ్యక్తికి ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? దేవుడికి చెప్పుకున్నప్పుడు ఆ స్థాయి ఆత్మపూర్ణత కలిగిన మరి ఒక వ్యక్తికి చెప్పుకున్నప్పుడు వారి మనసు ఏకమవుతుంది. ఏమవుతాను దావీదు మనసు ఏకమైనట్టు. ఆ స్థాయి కలిగిన వ్యక్తిని ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే లోపం నీ వైపు ఉందా, నీ తోటి విశ్వాసం వైపు ఉందా? ఆలోచన చేయండి. క్రీస్తు ప్రకాశము నీ మీద ప్రకాశించకుండా ఉండడానికి, నిద్రపోతున్న స్థితిలో నేను మధ్యపడుతున్న అపవాది తంత్రాలను నేను మీకు పరిచయం చేస్తున్నా. మరి ఒక కోణంలో చిన్న చిన్న విషయాలుగా కనబడుతున్న ఈ విషయాలు దేవుని సన్నిధిలో దేవుని ప్రకాశం
ఆలోచన చేయండి. ఏమిటి నువ్వు క్రీస్తు నమ్ముకున్నావడానికి గుర్తు కదా? అన్నిళ్ళకి వెళ్తే అన్నిళ్ళలాగా ఉంటున్నావు, బయటికి వెళ్తే ఆ ప్రజల్లాగా ఉన్నావు. ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఎవడో ఏదో అనుకుంటాడని, ఎవరో అవమానిస్తారని, ఎవరో తృణీకరిస్తారని. చనిపోతే ఎందుకు పనికిరాని మనుషులు, నీ జీవితానికి ఏ మేలు చేయని మనుషులు, నీ కుటుంబానికి ఏ ఉపయోగము చేయనటువంటి మనుషులు, వాళ్ళని చూసి నువ్వు భయపడుతున్నావు. కనబడుతున్న ఈ ప్రపంచాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు, కానీ కనబడని ఆ నిత్యత్వాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. ఆ కనబడని ప్రపంచాన్ని చూడలేకపోవడమే నువ్వు నిద్రపోతున్న స్థితి, నువ్వు నిద్రపోతున్న స్థితి. అందుకే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని నువ్వు ఇవ్వడంలా. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. సహోదరుని మీద కోపపడు ప్రతివాడు లోనెను వ్యర్థురాన్ని చెప్పువాడు మహాసభకు 23 విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల. విడిచిపెట్టి అర్పణ అంటే అర్థం ఏంటి? అర్పణ అంటే అక్షరార్థంగా కానుకివ్వడం అర్పణ. అర్పణ అంటే దేవుడి వాక్యాన్ని బోధించడం అర్పణ. అర్పణ అంటే దేవుడి పరిచయం చేయడం అర్పణ. అర్పణ అంటే దేవుడి సన్నిధిలో దైవ సంబంధమైన నువ్వు ఏ కార్యాన్ని చేసినావు దేవుడికి నువ్వు ఇచ్చే అర్పణ. ఆ అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు నీ సహోదరుని మీద ఏమైనా విరోధ భావం నీకు ఉన్నదని జ్ఞాపకం వస్తే ముందు ఎక్కడికి పోవాలి? దేవుడి దగ్గరకా సహోదరుడి దగ్గరకా? సహోదరుడు అంటే ఈ మాట అర్థం ఏమిటి? నీ ద్వారా దైవ కార్యం పూర్ణత జరగాలి అంటే నీవు మనుషులతో సమాధానంగా ఉండాలి. మనుషులతో సమాధానంగా ఉండడం అంటే నువ్వు వెలుగులో నడవడం, నీ తప్పును ఎదురు వేసి దగ్గర నువ్వు ఒప్పుకుంటున్నావు అంటే ఆ వెలుగు సంబంధమైన కార్యం నీ జీవితంలో జరిగి యథార్థంగా వారి దగ్గర ఒప్పుకోవడం. నువ్వు అలా ఒప్పుకునే వ్యక్తిగా ఉన్నావా? అలా ఒప్పుకోకుండా ఈ అర్పణలో నువ్వు చేయి వేయాలి అంటే దేవుడు అర్పణ అంగీకరిస్తారా? నా భార్యగా, నా భర్తగా ఏమవుతుంది? ఇవాళ కాదు రేపు మాట్లాడతాడు. ఏమిటి తిరిగి ఆయన తిరిగి ఎప్పటి వరకు ఉండాలి మీ కోపం? సూర్యాస్తమయం తెలిసి పత్రిక చెప్తుంది. కానీ రక్షణ అనేది ఎంత వేగంగా వస్తుంది? లూకా సువార్త చెప్తుంది 17వ అధ్యాయం 30వ వచనం. మిద్దె మీద ఉన్నవాడు ఇంటిలో ఉన్న తన సామాను తీసుకోవడానికి దిగకూడదంటే అర్థం ఏమిటి? ఒకవేళ భార్య భర్తలతో కోపం వచ్చింది, మాట్లాడుకోలేదు, సమస్య ఏదైనా నేను గెలవాలని ఇద్దరు పంతం పట్టుకున్నారు. అలా పంతం పెట్టినప్పుడు అపవాది గెలుస్తాడు. సరే, అది పక్కన పెట్టండి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు మిద్ది మీద ఉన్నావు, ప్రభు వచ్చాడు, ప్రభు ఒక నిమిషం ఎందుకంటే మాకు సమాధానం పడొస్తా, మావిడితో సమాధానం పడొస్తా, నన్ను కిందకి దిగమని దిగి నువ్వు వచ్చే అవకాశం నీకు లేదు. పొలంలో ఉన్నవాళ్ళు ఇంటికి రావడానికి లేదు. ఆలోచన చేయండి. దేవుడి పని ఎంత సున్నితంగా ఉందో, ఎంత చురుగ్గా ఉందో, ఎంత వేగంగా ఉందో. నువ్వు అనుకుంటున్నావు నా కుటుంబంలో సభ్యులేగా, నా తోటి వ్యక్తులేగా, నా తోటి విశ్వాసులేగా సమాధానం లేకపోతే ఏమైందని. కానీ ప్రభు రాకడొస్తే నీకు అవకాశం ఉండదు. నువ్వు వెలుగు సంబంధిమైనప్పుడు, ఆత్మ సంబంధమైన ప్రతి విషయాన్ని నువ్వు యథార్థంగా నీవు ప్రకటించినప్పుడు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మరి ఒక అలాంటి వ్యక్తిని దేవుడు నీకు జత చేస్తాడు. అలాంటి ఇద్దరు వ్యక్తులతో కలిసి నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. అప్పుడు దేవుడు నీ ద్వారా ఆయన జీవం ప్రకాశింపజేస్తాడు. ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ఈ సందర్భాన్ని మీకు ఇలాగ పరిచయం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25 నుండి. మీరు అబద్ధమాడుట మాని, ఎవరికి అబద్ధాలు చెప్తున్నాం మనం? అవయవములైన తోటి అవయవాన్ని, తోటి విశ్వాసం ఏం చెప్తున్నారో చెప్పే వాళ్ళకి తెలుసు, దేవుడికి తెలుసు. అవునా? మీరు అబద్ధము ఆడుట మాని ప్రతి వాడును. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? మీరు మాట్లాడలేదనయ్యా. అవునా? ఎదుటివాడు తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావు నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎదుటివాడు క్రమంగా మందిరానికి రాకపోతే నువ్వు రావడం లేదని ఎందుకు చెప్పలేకపోతున్నావు? నిన్ను అలా చెప్పకుండా మౌనంగా ఉండడానికి ఆయన రక్షించింది. క్రీస్తు ప్రకాశం నీలో నుండి అలా చెప్పినప్పుడు ఎదురు వ్యక్తి ద్వేషిస్తారండి. యథార్థవాది లోక విరోధి లోకోక్తి చెప్తుండే మీరు సత్యం చెబుతారు, సత్యం చెప్పడం వల్ల లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, లోకం మిమ్మల్ని హింసిస్తుందని యేసు ఎందుకు చెప్పాడు?
కానీ సత్యం మనం చెప్పం. సత్యం మనం చెప్పం. చనిపోయిన స్థితిలో ఉన్నావు నువ్వు, నిద్రపోతున్న స్థితిలో ఉన్నావు నువ్వు. నీ ఆత్మీయ జీవితానికి ఒక పరీక్ష ఇది. నీ ఆత్మీయ జీవితానికి ఒక పరీక్ష ఇది. నేను మొహమాటం లేకుండా పాస్టర్ గారు అట్లే చూస్తాడు, కానీ ఈ రోజుల్లో ఎవరండి నువ్వు సత్యన స్థితిలో ఉన్నావు, నరకానికి పోతావు. దేవుని వాక్యం మొహమాటం లేకుండా ప్రకటిస్తుంది. నీలో జీవం ఉండే నేను క్రైస్తవుని, క్రీస్తు కలిగిన వ్యక్తిని. ఆయన అధికారంలో ఎవరిని కూర్చోబెడతాడో ఎవరిని కూర్చోబెట్టు ఆయన ఇష్టం. నేనైతే ఎవరిని కూర్చోబెట్టిన వాడి కోసం నేను ప్రార్థన చేస్తా. ఆయన నాకు ప్రేరేపించినట్లుగా నేను పోయి నా జ్ఞానాన్ని ఉపయోగించి మేలైన వ్యక్తికి నేను ఓటు వేస్తా. నువ్వు చెప్పాల్సిన మాట అది. ఈ సత్యాన్ని నువ్వు పలికితే లోకం నేను ద్వేషిస్తుంది. ద్వేషిస్తుంది జీవము కలిగిన దేవుడు ఆయన శక్తితో నిన్ను నింపుతాడు. ఆయన శక్తితో నిన్ను నింపుతాడు. డాక్టర్ ఇటు బాధకి నేను ఇటు పోవాలంటే కొట్టుకుపోతావు నువ్వు నరకానికి పో. కానీ ఆయన బాధపడతాడు, ఆయన కన్నీరు విడుస్తాడు. ఎందుకంటే ఆయన రక్తంలో కార్చింది. అక్కడ రాయబడింది లేఖనం 26వ వచనం. మాట్లాడితే కోపం వస్తుంది. కోపపడండి. నేను సత్యం చెప్పినందుకు నా మీద కోపపడండి. పాస్టర్ గారి మీద కోపపడండి. లేదు నీలో బలహీనతను బట్టి నిన్ను ఎత్తి చూపించి నీ తోటి సహోదరితో సహోదరుని కోపపడండి, కానీ పాపం. కోపపడు కానీ పాపం చేయాలి. పాస్టర్ గారు చెప్పింది సత్యమో కాదో చూడు. నీ తోటి వ్యక్తులు చెప్పింది సత్యమో కాదో చూడు. అప్పుడు నువ్వు ప్రత్యేకించబడతావు. కోపపడు కానీ పాపము చేయబడి సూర్యుడు అస్తమించు వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. ఒకవేళ కోపడితే ఏం జరుగుతుంది? అపవాదం చేస్తారు. నువ్వు కోపపడి పాస్టర్ గారు నువ్వు వాక్యం చెప్తే నాకు కోపం వచ్చింది అని ఆ కోపాన్ని నువ్వు అట్నే దాచుకున్నావు. సైతానుడు నీ హృదయంలోకి వచ్చాడు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి. నీలో నుండి నీ కుటుంబంలోనికి, నీ కుటుంబంలో నీ బిడ్డల్లో నీ మీద తిరుగుబాటు. నువ్వు చేసిన చిన్న పాపం నీ కుటుంబం పతనమైపోవడానికి కారణమవుతుంది. నీ కుటుంబం దేవుడికి దూరం అయిపోవడానికి కారణమవుతుంది. క్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు ప్రత్యేకించుకొని నా ప్రభు కొరకు నా ప్రభు ఏం చెప్పారో చేస్తాను. నేను తప్పు చేయను, నేను పాపం చేయను. యథార్థంగా నువ్వు నిలవబడు. క్రీస్తుని మీద ప్రకాశిస్తాను. నేను అనుభవించకుండా నేను నీకు ఈ వర్తమానం చెప్పడం లేదు. నేను అభ్యాసంగా సాధన చేయకుండా ఈ వర్తమానం నేను నీకు చెప్పడం లేదు. దానికి రుజువు ఈనాటి వరకు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి, మిల్లర్స్ దగ్గర కానీ రాజకీయ నాయకుల దగ్గర కానీ వెళ్ళి నేను మందిరం కడుతున్నా, దేవుని పని చేస్తున్నా, నాకు ఇవ్వమని నేను ఎవరిని అడగలేదు. నా బిడ్డలు ఎవరన్నా అడిగే ప్రయత్నం చేసిన వద్దనే చెప్తాను. నాకేం తక్కువ చేయలేదు నా ప్రభు, నాకేం తక్కువ చేయలేదు నా ప్రభు. ఒక వ్యక్తిగా నేను నువ్వు కట్టుకోవాలి అంటే నేను నువ్వు ప్రత్యేకించుకోవాల్సిన తరుణం, నేను నువ్వు పరిశుద్ధపరచుకోవాల్సిన తరుణం, నేను నువ్వు ప్రత్యేకపరచుకోవడం ద్వారా క్రీస్తు ప్రకాశం నీ మీదకి వస్తుంది. ఒకవేళ ఎవరు చూసారులే నువ్వు సన్మానం అని నువ్వు చేయిదాటావో సైతానుడు నీ ఇంటికి వస్తాడు. నేను ఎక్కడికి తీసుకెళ్దాం? నువ్వు నేను మన ఇద్దరు ఫ్రెండ్స్. ఎక్కడికి పోదాం? నాకు నరకం ఇచ్చాడు దేవుడు, నువ్వు కూడా నాతో పాటు నరకానికి పెడతావా? నీ ఇష్టం. ప్రకటించడం నా వంతు. వినకపో. దేవుడిని ఇంగిత జ్ఞానం ఇచ్చాడు, కానీ నిద్రపోతున్న ఆ స్థితిలో నుండి నువ్వు లేవనెత్తబడాలని దేవుడు కోరుతున్నాడు. క్రీస్తు జీవం నీలోనికి రావడం ద్వారా, ఆయన ప్రకాశించడం ద్వారా నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్ను బట్టి నువ్వున్న సమాజం, నిన్ను బట్టి నీ సంఘం ప్రకాశించాలి అని